కావలి పట్టణంలోని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. ట్రంక్ రోడ్డులోని సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏదో ఒక అవమానంగా భావించేటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు, క్రమశిక్షణతో నడుచుకుంటారు, భవిష్యత్తుకు కావలసిన మెలకువలు నేర్చుకుంటారు, మంచి జ్ఞానాన్ని పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలే కాదు జీవిత పాఠాలను కూడా నేర్చుకుంటారనే దానికి నిదర్శనం నేటి యొక్క ఈ రిజల్ట్. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళని ఎప్పటికప్పుడు మార్పులు తెస్తూ డైరెక్షన్ ఇస్తున్నటువంటి ఎంపీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుపుతున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ప్రత్యేకంగా మా నెల్లూరు జిల్లా తరఫున, కావలి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఈ విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క కష్టాలని మీరు గుర్తించి, మీ తల్లిదండ్రుల పడ్డ కష్టాలు మీరు పడకూడదని, మీ తల్లిదండ్రులు కోర్సుల్లో కూడా అదే విధమైన ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులు తలెత్తుకునేటట్టుగా ఉండాలని పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నిజంగా విద్యాశాఖ ఈ క్యాంపెయిన్ జనరల్ గా ప్రైవేట్ కాలేజీలు చేయడం అనుభవించడం చూసాం. కానీ ఈరోజు గర్వంగా తలెత్తుకుని జెండా నీడగా ఈ రోజు విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం చేయడం అంటే చాలా మంచి శుభపరిణామం. అందరికి కూడా పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేయాలన్నటువంటి టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళే లెసన్స్ చెబుతున్నారనే విషయం మీరు గుర్తించి, మీరొక్కరితోనే కాదు మీ తోటి ఉన్నటువంటి బంధువులకి, మీ ఇళ్ల పక్కన పిల్లలకు కూడా చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, భవిష్యత్తుకు మంచి విజయానికి నాంది పలకండి అని చెప్పి మీ తోటి అందరికి కూడా తెలియజేయాలని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ, మరొక్కసారి గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి, మా బిడ్డల్ని మంచి మార్కుల్లో పాస్ అయ్యేటట్టు మీరు కష్టపడుతున్నందుకు మీకు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు నిండగా ఉంటాడని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Please subscribe SS News AP.